వంశఋషభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధేయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం జనకం సుఖసాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సాజానంద యోగేశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళం గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం నీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రో మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపాయను జ్ఞానముదయం బల్ల ప్రబలం వాయతనమను సెల్ల స్థిరమాయన్ ఆత్మా మేలుకొనవే. ఉన్నదున్నట్లుండిపాయను విన్న కన్నది లేకపాయను ఎన్నగాయి ఎరుక మూలం ఏమి లేదాయన్ ఆత్మా మేలుకొనవే. తోచు వృత్తులు తొలగిపాయను సూచనలు గురువాక్యమాయను ఉచ్చ నీచంబనటి పల్కులు ఉత్తవైపాయన్ ఆత్మా మేలుకొనవే. భూత పంచక శూన్యమాయను కూతలేమియు లేకపాయను పాతకంబులు పారిపాయను పదం పరమ పదమాయను ఆత్మా మేలుకొనవే. ఇల్లు బయలై తెల్లనాయను కళ్ళ బోధలు చెల్లిపాయను పిల్లలాటల పోలికాయను ప్రేమ లేదాయన్ ఆత్మా మేలుకొనవే. పిండ బ్రహ్మాండముల నుండిటి దండి నఖములు తెలివిపాయను ఖండ ఖండములో నదూడయ ఖండమైపాయన్ ఆత్మా మేలుకొనవే.
అరికరాదుల కందకుండెటి గురుని వాక్యము నమ్మికాయను పరమ పదమే బట్ట బయలై భావమిక బాయన్ ఆత్మా మేలుకొనవే జనన మరణము జడు పుదీరను కనుల వేడుక కాలిపాయను మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపాయన్ ఆత్మా మేలుకొనవే జగతి విబుధులు స్వప్నమాయను పగలు రాత్రి లేకపాయను ఒకటి రెంటికి మూలమాయను ఊహలేదాయను ఆత్మా మేలుకొనవే ఇంపుగా నలగండ్ల వెలికెటి వెంపటి నరసింహ గురువరు పంపునను గోపాల కవిలో బయలు బయలయ్యన్ ఆత్మా మేలుకొనవే తెల్లవారను భ్రాంతి చీకటి తెరిపాయను జ్ఞానముదయం బల్ల బల్లనాయను బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయన్ ఆత్మా మేలుకొనవే జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు. నిన్న పాతది కొంచెం 2 విధాలుగా చెప్పబడినది పెండింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత వెంకటదాస్ ప్రారంభిస్తాడు. నాకు ప్రయాణం ఉంది కాబట్టి అది నిన్నటిది పూర్తి చేసి నేను వెంకటదాస్ మిగతా చెప్తాడు. నేను చెప్పిన దాంట్లో ఏమైందంటే మరొక విధంగా ఈ గంధార్థాన్ని మరొక విధంగా చెప్పవచ్చని 2 ఇచ్చినాడు, 2 రకాలుగా. ఆ 2 రకాలలోనిది చెబుదాం. కాబట్టి ఆ 2 రకాల్లో చెప్పబడినటువంటిది ఏంది అంటే, ఈ పద్యమును మరొక విధంగా చెప్పదలిచిన రసమనగా అనుభవ జ్ఞానము. రసము అంటే మనం ఏదైతే అనుభూతి చెందామో ఇది ఇట్లా ఉందని, అది రుచుల పట్ల కానీ ఏ విషయమైనా నువ్వు ఆస్వాదించినటువంటి అనుభవం యొక్క జ్ఞానం. ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం అనేది వస్తువుగా రూపొందించి వస్తువుగా తెలియబడేది కాదు కాబట్టి అది కూడా అనుభవ జ్ఞానంగా, ఇది ఆత్మ ఏది గుర్తెరుగుతుందో, ఏది అన్నిటినీ తెలుసుకుంటుందో దాన్ని తెలుసుకోవడం. శరీరంగా ఉన్నటువంటి దేహాన్ని కాకుండా సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మను దర్శించడం సూక్ష్మ స్థితిలో. బట్టబయలు అనేది ఏమో జ్ఞానవర్జితం. బట్టబయలు అనే దానికి జ్ఞానాజ్ఞానములు 2 లేవనేది నిన్న మనం చేసుకున్నాం. రసం అనతగినది, అది రసము అనడానికి వీల్లేదు. రసం అంటే ఏదో ఒక తన్మాత్ర చేత అనుభవంలోకి రావాలి రసం అనాలంటే. కాబట్టి ఉత్త బట్టబయలు ఉత్తదేను, ఉత్త బట్టబయలు ఉత్తదే. దాని యందు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు దాంట్లో. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే కాక అది తప్ప అన్యమునకు ఆస్థానమే లేదు దాంట్లో. దాన్ని అనుభవం వల్ల తెలియజాలరు. అది అనుభవం వల్ల తెలుసుకునేది, అనుభవం లేకొచ్చింది అని అంటే అదంతా తన్మాత్రలతో కూడుకున్నదై ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి అనుభవం లేని అనుభవము, అనుభవం లేకపోయినప్పటికీ గురు సూచన చేత ఓహో ఇది దీనికి స్థానం లేకుండా ఉంటే ఈ జగత్ అనే సృష్టి చేయబడినటువంటి సర్వము కూడా లేకుండా ఉన్నప్పుడు ఏదైతే స్వతసిద్ధమై ఆది మధ్యాంతరం లేకుండా ఎప్పటికీ ఉన్నదో అది ఉన్నది. అది ఖాళీగా బయలుగా ఉన్న దాంట్లో ఇవన్నీ లేకనే వచ్చిపోతున్నాయి మూలం లేకుండా అనేది అనుభవం లేని అనుభవం. అంటే గురువు చేత ఊహ చేత తెలుసుకోబడేటువంటి అనుభవం అది. ఈ అనుభవము ప్రజ్ఞ లేని వారైతే కానీ తాత్పర్యం కాగలను. ఈ అనుభవము ప్రజ్ఞ లేని వారైతే కానీ అంటే ఏ ప్రజ్ఞ చేత సర్వమును గుర్తిస్తున్నావో దాన్ని రహితపరుచుకునేటువంటి ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ చేత తెలుసుకున్నావు ఆ ప్రజ్ఞ మళ్ళీ రహితమైన తర్వాత ప్రజ్ఞ జ్ఞానాజ్ఞానములు 2 అతీతంగా ఉన్నావు కాబట్టి ప్రజ్ఞ లేకుండా అయిపోయినటువంటి వారికి తాత్పర్యమే అయిపోతుంది. అది తాను రహితం చేయబడితే గురువు చేత, గురువాక్యం చేత తాను రహితులైన
స్థితిలో ఉంటే, ఎరుక లేనటువంటి స్థితిలో కంటి ముందర జగత్తుగా తన చుట్టూ ఉన్నటువంటివన్నీ కనపడుతున్నా కూడా వాటితో బంధించుకోకుండా బంధ విముక్తుడైతే అప్పుడు ప్రజ్ఞ లేనివాడు అవుతాడు. అది తాత్పర్యం అవుతుంది. ఎక్కడ అనుభవం ఉంటే అక్కడ ఆయాసం ఉన్నది అనేది అదే. అనుభవము ఎక్కడైతే ఉంటే అనుభవం వల్ల ఏర్పడినటువంటి ఫలితము ఉంటుంది. ఆయాసం అంటే ఇక్కడ శరీరంగా వచ్చే ఆయాసమే కాదు, ఒక రకమైనటువంటి అది తెలియబడేటువంటి ప్రయాసపడి మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఏదైతే తెలుసుకోవడానికి ప్రయాసపడారో అదే ఆయాసం ఇక్కడ. కావున బయలును బంధకుడు ఎరిగి భావించలేడు. బయలును ఆ బంధకంగా ఉన్నటువంటి వాడు దేని చేత బంధించబడ్డాడో చుట్టూ ఉన్న దాని చేత బంధించబడినవాడు గుర్తించలేడు. అయితే గురు సూచన అయిన తరువాత ఆయన నరుడు బయలును ఎరిగి భావించగలడు. ఎరుక లేక సేవ. గురు సూచన అయిన తర్వాత ఇంకా తాను రహితమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు నిరంతరం నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు మదిలో ఉన్నది ఒక్కటే. దాంట్లో ఇదంతా లేదు. ఇదంతా తన్మాత్ర సహితమైనటువంటి సర్వ పంచభూతాత్మకమైనటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడా లేకుండానే, మూలం లేకుండానే వచ్చింది అని ఎరగగలడు. అట్లా సత్వ ఎరుక లేకుండా ఉండగలడు. సత్వ సంజాయితే జ్ఞానం అన్నట్టు ఈ జ్ఞానము సత్వగుణానికి పుట్టింది. జాతస్య ధ్రువముత్రుహు అంటే పుట్టినవాడు తప్పకుండా చనిపోతాడు కాబట్టి ఆ పుట్టినటువంటి ఆ ఖచ్చితంగా ఏదైతే జన్మిస్తుందో, ఏదైతే పుట్టింది, దానికి ఆది ఉంది, కొన మొదలు ఉంది, కొన ఉంది అన్నారో అవన్నీ నశించేటివే ఒక్క బయలు తప్ప. కాబట్టి ఈ జ్ఞానమే నేననే అహంకారంతో ఉంది కాబట్టి విషయవాంఛలతో కూడుకొని ఉంది. ఈ విషయవాంఛ ఏదైతే ఉన్నదో అదే విషంగా అంటే మళ్ళీ నీకు గుర్తు వచ్చి నీ అనుభూతిని గుర్తు చేసి మళ్ళీ దాని పట్ల ఆకర్షింపబడేటట్టుగా చేస్తుంది. దీని ముచ్చట అంతైను చెవులు వినుటకు సరిపోవును. దీని ముచ్చటంతా చెవుల్లో వినేకి సరిపోతుంది. ఏదైతే విషయవాంఛ లేకుండా దానికి సంబంధించి చెప్పకుండా విషయరహితమైనటువంటి బోధ ఈ బోధ ఉందో, ఈ బోధలో ఏ భ్రాంతి లేదు. సర్వముతో సహా, బ్రహ్మాండంతో సహా, నీతో సహా కల్పించబడిన భ్రమలన్నీ తొలగింపజేసిన తర్వాత ఉన్నది బయలే, ఇంకేమీ లేదు, నువ్వు కూడా లేవని చెప్పేటువంటిది కాబట్టి స్వచ్ఛమైన బోధ. ఈ పద్యమును మరొక విధంగా ఇంకో విధంగా విచారించదలిస్తే రసమని అనతగనిది వస్తువా అనగా, రసం అనదగినది తగనిది వస్తువు అనగా బట్టబయలును రసం అనదగదు. బట్టబయలు అనుభవం లేక రాదు కాబట్టి ఏది అనుభవం లేక వస్తుందో, ఏది తనలో అనుభవించి అనుభూతి కలగజేస్తుందో అది మాత్రమే రసం. అందుకే శివుని మోయబడు బసవన్నకి ఏమి తెలుసు అని ఇది పద్యంలో తెలుసు. ఇది ఈ వేమన పద్యంలోది దాంట్లో అర్థాన్ని మాత్రమే ఇచ్చాడు పద్యం ఇలా. ఇక్కడ రసం అనేది ఎవరికి తెలుస్తుంది? శివునికి తెలుస్తుంది, కానీ బసవన్నకి తెలుస్తుందే అని అన్నారనమాట. అందుకే శివుని మోయబడు బసవన్నకు నందికి ఏం తెలుసు? ఆ నంది మీద తిరిగే ప్రభువుకు ఈశ్వరునికి తెలుసు, కానీ రసం అంటే ఏమిటో ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలియబడదు అని ఆ పద్యంలోని ఉదాహరణ ఇచ్చినాడు. విశేషం ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్తులో సృష్టి మొదట్లో జలం ఉన్నదని చెప్పబడి ఉన్నందున బట్టబయలున రసం అనదగదు అని తెలిపినారు. బృహదారణ్యకోపనిషత్తు సృష్టి ప్రారంభంలోనే జలం ఉంటే దాంట్లో నుంచి మళ్ళీ ఉత్పత్తి అయినవే ఇది ప్రాణులు. మొదటి ప్రాణి దాంట్లోనే పుట్టింది. మిగతా ప్రాణులు భూమి మీద పుట్టడానికి ముందే జలంలో ప్రాణులు పుట్టాయి. ఈ పద్యంలోదే ఈ వాక్యం. ఇది శ్లోకం లేదు, శ్లోకం అది బసవన్నకు అనేది ఈ పద్యంలోదేను. నువ్వు చెప్పే పద్యంలో బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నాడు. పద్యం వేరే ఉంది. పద్యం వేమన చెప్పినాడు. అది బసవన్న మెరుగు, బసవన్న దోలేవాడు ఎరుగు గాని తాత్పర్యం చెప్పేది ఆ పద్యంలోదే ఈ వాక్యం కూడా అంటున్నా. దాంట్లో దానికి సంబంధించిందే ఇది. బసవన్న కదెట్టలేదు కానీ దీంట్లోనే ఉండేది అంటున్నా. దీని కందపద్యాల్లో ఉందే. దాంట్లో కూడా ఒకసారి చదివినట్టు గుర్తు. సరే, కాబట్టి బట్టబయలు రసం అనతగదు అని తెలిపినాడు. మొదట్లో జలం ఉన్నదని, దాంట్లో ప్రాణి అనేది ఏర్పడిందని,
ఆ ప్రాణిలోంచే మళ్ళా భూమి మీద ప్రాణులు అవి ఏర్పడిన కొంతకాలానికి ఏర్పడినాయని దాంట్లో బృహదారణ్యోపనిషత్తులో చెప్పినారు. అన్న ఇక ఇదే పద్యమే ఇప్పుడు యువతలు ఉంది చూడు. ఈ పద్యం అయితే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చదువుతా అంటే అర్థం ఉండే పద్యమే. రసమనద గంది వస్తువు బసవన్న కదెట్టు తెలుక ఎట్టు లేరుక ప్రభువుకు తెలుసు. ఈ పద్యమే 105. వెనకాల జరిగింది వెనకాలదే రైట్. వెనకాల అవతల పేజీలో ఉంది చూడలేని దాన్ని నిన్న చదివినాం కదా, అందుకని నేను దాంట్లో ఎక్కడో బసవన్నను పోల్చుతూ ఓ పద్యం చెప్పాడు ఏమన్నా, అదేనేమో అనుకొని గుర్తొచ్చింది. ఇక వివరణ రసమనగా రెండిట్లోనే ఉండాలి లేదు. రసమనగా భూమిని అర్థము. రసమనగా అంటే ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో సర్వము అక్కడ భూమి అని కూడా అర్థము. రసం అనగా రుచి అని కూడా అర్థము. రుచి ఏదైతే రుచించింది, రుచించడము అంటే ఇష్టపడ్డము, రుచించడము అంటే ఆ రుచించడంతో అనుభవంలోకి రావడము. రుచి అనగా చవి ఇచ్చ, దాని మీద కోరిక మళ్ళీ కలగడం అనేది. వీటి నవరసములు అని కూడా అందరూ అని. అవి ఏవనగా శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము అని 9 రకాలు ఇచ్చారు. ఈ 9 రకాల రసాలు కూడా ఏవైతే ఆస్వాదించి మనం ప్రదర్శించడానికి మనలో కలిగేటువంటి నిన్న శ్లోకం చెబితే రసోల్లాసంలో భావ, అనుభావ, విభావ, వ్యభిచారి భావాల సంయోగం జరిగితే రసం ఉత్పత్తి అవుతుంది అని సూత్రీకరణ రసోల్లాసంలో చేశారు. అయితే రసోల్లాసం కంటే ముందు దాదాపు క్రీస్తు శకం 950లో తెలుగు వ్యాకరణం పుట్టే రోజుల్లోనే అక్కడ మల్లికార్జున పండితుడని ఆయన లేకపోతే ఇంకో పండితుడు ఎవరో ఒక పండితుడు ఏం చేశాడంటే 9 లేవు ఇవి 9 రకాలుగా చెప్పినారు, కానీ ఆ రసోల్లాసంలో ఆ వ్యాఖ్యానం కూడా ఉందన్నమాట. 9గా చెప్పబడిన ఇవన్నీ అనుభవానికి వీలైతే అనుభవానికి వీలయ్యి మళ్ళీ ప్రదర్శించడానికి వీలుగా పడాలి. రసం అనేది కోపం కానీ, శృంగారం, హాస్యం, కరుణం, వీరం అన్నీ కూడా ప్రదర్శించవచ్చు. కానీ శాంతము అనేది రసం కాదు. ఎందుకంటే శాంతముకు నిర్వచనం ఏమిటి అంటే నిర్వికార చిత్తము. శాంతం అంటే నిర్వికార చిత్తము. నిర్వికార చిత్తమును ప్రదర్శించుట ఎట్లు? నిర్వికార చిత్తమును నువ్వు ప్రదర్శించి మిగతా దానిలాగా ఒక నాటకం వేస్తే అన్ని రకాలు ప్రదర్శించవచ్చు, కానీ నిర్వికార చిత్తం అనేది ముఖంలో ప్రదర్శించేది కాదు కదా. అది భావములో అంతరంగంలో ఉన్న మనస్సులో కలిగేది అది శాంతం. కాబట్టి అది రసం కాదని తోసిపుచ్చాడు ఆయన. ఆధునికులు కూడా కొంతమంది ఆయన సమర్థించారు. రసోల్లాసంలో ఉంది అది. కాబట్టి ఈ రసాలకు సంబంధించిన అంతా కూడా అనుభవంలోకి అనుభూతిలోకి తెచ్చుకునేటివి ఇవి. ఈ రసానికి ఈ ఉత్తబట్ట బయలుతో సంబంధమే లేదు. ఉత్తబట్ట బయలులో ఏ తన్మాత్ర లేదు కాబట్టి ఏది అనుభవంలోకి రాదు, ఏ రసం ద్వారా తెలియబడేది కాదు. అది ఏమీ లేనిది, దాని అనుభవం వల్ల తెలియజాలదు. అది అనుభవం లేని అనుభవం కావున ఇచ్చారాహిత్యమే. అనుభవం లేని అనుభవం. ఇచ్చారాహిత్యం అంటే ఇచ్చే లేదు. ఇచ్చే కలగాలంటే ఈ రసానుభూతి చెందిన దాని మీద ఇచ్చగలిగితేనే మళ్ళీ కోరిక. కాబట్టి అది రసం కానిది, కానిది, అనుభవం లేనిది. అది రాహిత్యమైనటువంటి బోధే ఈ స్వచ్ఛమైనటువంటి మన బోధ. ఇంకా కింద పద్యం నుంచి చెప్పి అట్లే వెంకటదాస్ చెబుతాడు. నేను ప్రయాణంలో ఉన్నా కాబట్టి ఆ పేర నేను చెప్పేది కాబట్టి సగం పూరా చెప్పుదామని మొదలుపెట్టాను. సరే సరే కానీ పద్యం చెప్పి జై గురు. జై గురు. నీరాంశ ప్రబోధన సారమురే సమ్మిశ్రంలో నారీన బాగా వినపడలే స్వామి. వినపడలేదా? బాగా వినపడలేదు. అన్న నువ్వు మూడు చేసుకున్నా కిస్మూర్తున్నా చేసుకున్నాడులే. మరి వేరే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా? నేనున్నా కదా బోధన సారమురే సమ్మిశ్రంలో దారుని తను నారీన గుణరత్న. ఏమన్నా దగ్గరగా పెట్టుకుంటావేమో చూడు. దగ్గర ఉంది దిక్కు శత్రుకోని. శిష్య, భార్యాభర్తల సంగమము కలిగినప్పుడు నారీ నర సంగమము
ఈ భార్యాభర్తల సంగమం కలిగినప్పుడు స్త్రీ యందు గల శోణితము, పురుషుని యందు గల శుక్లము రెంటి కలయిక వలన తనువై ధారిణి తనువై నిలుచును అంటాడు. తనువై ఈ భువి యందు పుట్టును, ఈ భూమి మీద పుడతా ఉంది ఈ శరీరం. అనగా నీరము యొక్క సూక్ష్మాంశమేమో ప్రాణం, నీటి సూక్ష్మాంశము ప్రాణం. అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు, అంటే ఇంద్రియములు. ఇవి రెంటి కలయికచే ఎరుక కలిగిన శరీరము ఉద్భవించును. ఈ రెంటి కలయికచే అన్నపు సూక్ష్మాంశం ప్రాణము, నీటి సూక్ష్మాంశము ప్రాణము, అన్నపు సూక్ష్మాంశం మనస్సు. ఈ రెండి కలయికచే ఎరుక కలిగిన శరీరము ఉద్భవించును అని చేశాడు. సన్నపు సూక్ష్మాంశము మన సన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశము వలన వెలసని ప్రాణంబును రెండు కలసి బ్రహ్మాండంబనంగ బరగును వత్స. శిష్య, పై పద్యమునందు వివరించిన విధముగా అన్నం యొక్క సూక్ష్మాంశమేమో మనస్సు, జలం యొక్క సూక్ష్మాంశము ప్రాణం. ఈ మనస్సు ప్రాణములు రెండూ కలిసి, ఈ మనస్సు ఈ ప్రాణము రెండూ కలిసి పిండ బ్రహ్మాండ రూపమైనదే అఖండ ఎరుక. ఈ పిండాండంగాను ఈ బ్రహ్మాండంగాను అయినటువంటిదే ఆ అఖండ ఎరుక. ఈ మనస్సు ప్రాణములు ఎన్నడు కలయవో నాడే ఎరుక మాట సున్నా. ఇది కందార్థంలో వస్తుంది ఈ వాక్యం. ఈ మనస్సు ప్రాణములు ఎన్నడు కలయవో నాడే ఎరుక మాట సున్నా. అనగా విషయరాహిత్యమే మనస్సు లేకపోవుట. విషయరాహిత్యమే మనస్సు లేకపోవుట. విషయరాహిత్యము అంటే ఏమి? శబ్దం మీద గాని, స్పర్శ మీద గాని, రూపం మీద గాని, రసం మీద గాని, గంధం మీద గాని. ఈ జ్ఞానేంద్రియాలలో ఇవి విషయేంద్రియాలు సూక్ష్మేంద్రియాలుగా పనిచేస్తుంటాయి. ఇవి రెండు కలిపితే బాహ్యేంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాల దృష్టి ఎక్కువ మరలించక మితం, ఏది వినాలో అదే విను, ఏది మాట్లాడాలో అదే మాట్లాడు. శబ్దము ఈ రెండు చోట్ల ఉంటుంది కదా. ఆకాశ స్థితి చెవి యందు ఉంటుంది, వాక్కు యందు ఉంటుంది. ఏది వినాలో అదే విను, ఏది అవసరమై మాట్లాడాలో అదే మాట్లాడు. అవసరం లేని మాటలన్నీ ఊరికి ఎందుకు మాట్లాడతావు అన్నట్టు. అట్లనే స్పర్శ, దేన్ని స్పర్శించాలో అదే స్పర్శించు. అంతకు మించి స్పర్శించేదానికి భ్రమ చెంది పోవద్దు. ఏదైతే రుచించాలో అదే రుచించు. అంతవరకు ఇదైతే కరెక్ట్ గానే ఉంటాం. కొంచెం ఉప్పు తగిలిన తుత్తు అంటాం, చేదు తగిలిన తుత్తు అంటాం, తీపి ఎక్కువ తగిలిన తుత్తు అంటాం. ఇదైతే మితంగానే పోతాది. ఇది ఏది అవసరమో అదే తిను. ఏది అవసరమో అదే వాసన చూడు. గంధం ఏది అవసరమైతే దాన్నే. అనేకమైనటువంటి వాసనలు ఇది పోతాది. ఊహ చేత అనేకమైనటువంటి వాసనల మీదకి పోతాది. బాహ్య ప్రపంచంలో ఇదిగిన పోయిందంటో అన్ని ఇంద్రియములు పోతాయి దాని వెంట. ఈ గుర్తెరిగే ఎరుకతో పోయేటువంటి, ఊహతో పోయేటువంటి వాసన
అనేకమైనటువంటి ఆ వాసనలకి పోయిందనుకో, ఇది అన్ని ఇంద్రియములు దానింటే పోతాయి. కాబట్టి విషయ రాహిత్యమే మనస్సు లేకపోవుట. ఆ విషయాలపైన పోకడ పోనివ్వకోకుండా కట్టేయబడాల. అనగా నీవు ఉండగానే నీవు లేకపోవలయును. చూడు, నీవు ఉండగానే నీవు లేకపోవాల. ఏంపా ఇవన్నీ కట్టేస్తే ఎట్లా అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి దాన్ని నేను ఇంతవరకు చెప్పిండేది ఏమంటే మితమై ఉంటే అట్లా ఉండిపోతావు. ఇట్లా నీవు ఉండగానే నీవు లేకపోవలేను అనగా మనస్సు చేతనే పట్టి తీసివేయవలేను. ఆ మనస్సు చేతనే పట్టి కట్టేయాల అంతే. కట్టేయబడితే ఒకటి. మళ్ళా ఇంకో విషయం కందార్థంలో చెప్పేది, మనస్సు ప్రాణము రెండు ఎన్నడు కలయవో. ఎక్కడ కూడా రాశాడు ఆ భావన. అవి రెండు ఎన్నడు కలయవో. ఎన్నడు కలయవు? సుషుప్తావస్థలో కలయవు. మనస్సు ప్రాణము రెండు కలయవు. ప్రాణమేమో శరీరంతో ఊగులాడుతూ ఉంటుంది. మనస్సు అయితేనా బయటికి పోతుంది కలలేకి, లేదా నిర్మలంగానూ ఉంటుంది. బయటికి పోతుంది, నిర్మలంగానూ ఉంటుంది. బయటికి పోయినప్పుడు 17 ఇంద్రియాలను కట్టుకొని మనసు బుద్ధి దాంట్లోకి చేరి అవి 15 ఇవి 2 ప్రయాణం చేస్తుంది కలలో. లేదంటే ఊరకనే ఉంటుంది గాఢ సుషుప్తిలో. ప్రాణమేమో దీన్ని తగిలించుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుంది. ఆ విధంగా ఇవి 2 కలయుంగా. దీనికి శరీర బాధలు లేవు. సుషుప్తావస్థలో శరీర బాధలు లేవు. లేదా మనసుతో చేసేటువంటి బయట వ్యవహారాలన్నీ వాళ్ళు 2000 ఇల్లే వాని దగ్గరికి పోయి తెచ్చుకోవాలా అనే బాధ. కానీ నేను వానికి 2000 ఇల్లే నేను ఇచ్చి రావాలా అనేటువంటి బాధ కానీ లేదు. దాంతో చేసేటువంటి పనే లేదు. అవి 2 కలయవు అప్పుడు. అందుకే శ్రీధర స్వాముల వారు సదా సుషుప్తావస్థస్థే అన్నాడు. సదా సుషుప్తావస్థ స్థితిలో ఉండమని. అందుకే శివరామ దీక్షితులు ఎవరుండే రట్టు మీద నిద్రపోల్పువలే ఎవరుండే రట్టు మీద అని శివరామ దీక్షితులు వారు అన్నారు. ఈయన ఇదో మనస్సు ప్రాణం ఎన్నడు కలయవో నాడే సున్నా అన్నాడు. అదే ఉద్యన తత్వంలో సచ్చిన వారు ఎవరు వచ్చిరి తెల్పను, ఎచ్చడబోయిరు నిశ్చయమెరుగరు. సచ్చిన వారు ఎవరు వచ్చిరి తెలిపేదానికి ఎచ్చడబోయిరు నిశ్చయమెరుగురు అని చెప్పి ఆయన గారు అన్నాడు. ఇట్లా అహంకారము శరీరము ఎక్కడెక్కడ ఉన్నవో అక్కడల్లా భ్రమ ఉన్నది. ఈ అహంకారం విడిచితే చాలు. ఇదే శివరామ దీక్షితుల వారి వాక్యం. అహంకారాన్ని విడిచితే చాలు. 173 పేజీలో శివరామ దీక్షితీయంలో ఉందని చెప్తున్నాడు వివరణ. ఇక తర్వాత 108 పద్యం. రెండు రీతులు కనబడుచుండే ఈ మేలు చేత చూచి బయలును ఉద్దండ లెక్కనియుండుము వాంఛనించక శిష్య, మనస్సు చేతనే పట్టి తీసివేయుట ఎలాగనగా క్షరము అక్షరము, మేను నేను, జడము అజడము, జీవుడు ఈశ్వరుడు, పిండము బ్రహ్మాండము, ప్రకృతి పురుషుడు, ఆవరణము విక్షేపము, చెట్టు విత్తు,
మొదలగు రెండు విధములుగా కనబడు నీ మేను చేత, మొదలగు రెండు విధాలుగా కనపడేటువంటి నీ మేను చేత, సూది మోపను సందు లేక అంతటా నిండి సత్యమై నిత్యమై ఏకమై చెలించక నిండి ఉన్న బయలును గురుకృపచే ఊహతో ఎరిగి భావన చేసి. ఇవన్నీ ద్వయములు, రెండుగా ఉండేటువంటివి. ఇవన్నీ కూడా ఈ శరీరంలో కనపడతానే ఉన్నాయి, రెండుగా తోస్తా ఉన్నాయి. కాబట్టి నువ్వేమి ఈ మనస్సును మనస్సు చేత నెట్టి పట్టి తీసివేయుట ఎట్లా అంటే, గుట్టు మరువక పట్టు విడువక దిట్టమయ్యేటువంటి స్థితి కావాలి. గుట్టు మరువక పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవాలి. ఎట్లా? ఈ ద్వంద్వభావంతో కూడుకున్నటువంటి విషయాన్ని నీవు ఏకస్థితిగా తీసుకురావాలి. ఏకస్థితిగా తీసుకురావాలి. దేంట్లోకి పోతే ఇది ఏకస్థితి అవుతుంది? సూది మోపను సందు లేకోకుండా అంతటా నిండి సత్యమై నిత్యమై ఏకమై చెలించక నిండి ఉన్న బయలును చూస్తే గురుకృప వల్ల, గురుకృపచే ఊహతో ఎరిగి భావన చేస్తే ఆ బయలందు రెండు రీతులు కనపడేటువంటి నీ మేనుకు మూలము లేదని ఎరిగి, ఈ ద్వంద్వంగా కనపడతా ఉన్నాయి కదా రెండు రీతులుగా, ఈ రెండు రీతులుగా కనపడేటువంటి నీ మేనుకు మూలము లేదని ఎరిగి నీ కలిమిని నీవే మృషగా భావన చేసి, నువ్వు అల్లుకోండేటువంటి అల్లకమంతా కూడా ఇది నీవే మృషగా భావన చేసి, నీ మేనందు నీవు వాంఛ నుంచకము. నీ మేనందు నీవు వాంఛ అంటే విషయవాంఛ ఉంచద్దు. ఈ మరుగు మనస్సే మనస్సుకు తెలిపిన, ఈ మరుగు మనస్సే ఎవరికి తెలపల్లా? మనస్సుకు తెలపల్లా. తన్ను తాను తెలియబడాల. మనస్సే మనస్సుకు తెలపల్లా. మనస్సే మనస్సుకు తెలిపిన మనస్సే లేకుండా పోవును కదా. మనస్సే లేకుండా పోయిన తప్ప ఆ పైది ఎరిగేటిది ఎట్లిక? మనస్సే లేకుండా పోయిన తర్వాత ఆ పైది ఎరిగేది ఎట్లా? ఎట్లా ఎరుగుతావు? ఇంకా ఎరిగేకి లేవు కదా. అదే సదా సుషుప్తావస్థ స్థితి. ఎవరుండారు ఇంకా అటు మీద పలికేదానికే? ఎరుక అనగా విషయాదులతో కూడిన మనస్సు కదా. ఎరుక అంటే విషయాలతో కూడినటువంటి మనస్సు, బుద్ధి. ఇది శబ్దంతో, స్పర్శతో, రూపంతో, రసంతో, గంధంతో, వీటితో మమేకమై ఉండేటువంటిది ఈ ఎరుక. బాగా జన్మల నుంచి అలవాటు పడిపోయింది. ఇది ఏమి ఇప్పటి నుంచి కాదు, జన్మల నుంచి అలవాటు పడిపోయింది. నువ్వు ఎన్ని జన్మలు తింటావంటే చూడు, ఈ సముద్రం ఎంత ఉందో అన్ని నీళ్ళు తాగింటావంట. అంత జన్మలు ఎత్తుకుంటా వచ్చావు. ఎరుక అనగా విషయాదులతో కూడినటువంటి మనస్సు కదా. అనగా విషయ రాహిత్యమే మనస్సుకు లేకపోవట కదా. ఇది ఇన్ని జన్మల నుంచి పేరు పెట్టుకొని వచ్చినటువంటి ఈ విషయాన్ని ఎంత భాగ్యమో మన భాగ్యము. మరి దీన్ని వృథా చేసుకుంటే మనంతటువంటి అభాగ్యులో లేరు ఇంకా ఎవరు. ఈ కాలాన్ని, ఈ శరీరాన్ని, ఈ గురువాక్యాన్ని, ఈ శరీరంతో ఈ గురువాక్యం ఎరిగేటువంటిది భాగ్యం ఎంత భాగ్యమో మనకు. అట్టి గురువు, అట్టి పాదం దొరకడం. ఇటువంటి భాగ్యాన్ని మనము కాలామూర్త జన్మవృత చేసుకుంటే నీ జన్మ ఎత్తాలో మళ్ళీ. ఇట్లా విషయ రాహిత్యమే మనసు లేకపోవట కదా. గురూపదేశం వలన నశించేటి దేహము ఒకప్పుడు ఉండినను, ఈ గురూపదేశం వలన నశించేటటువంటి ఈ దేహము
ఒకప్పుడు ఉండినను లేదని తెలుసుకున్నటయే ఎరుక లేకపోవుట. లేదని తెలుసుకున్నటయే ఎరుక లేకపోవుట. ఇదే ఎరుక లేక సేవించడం. లేదని తెలుసుకోవడమే ఎరుక లేక సేవించడం. తర్వాత 109. ద్వైత అద్వైత విశిష్టులు ద్వైత అద్వైత విశిష్టాద్వైతులమని కీచులాడు దయ్యములవలెన్ ద్వైత అద్వైత విశిష్టాద్వైతులతో కీచులాడ నీకు మత విచారణ చెప్పాడు ఇక్కడ. శిష్య, ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు వీరు ఒకరి సిద్ధాంతం కన్నా మరొకరి సిద్ధాంతం మిన్నా అని పలుకుంటా ఉన్నారు. ఒకరి సిద్ధాంతం కన్నా మా సిద్ధాంతమే మిన్నా అని ఒకరికొకరు పలుకుంటా ఉన్నారు. వీళ్ళు తమలో తామే వాదించుకుంటా ఉన్నారు. దీనికి కందార్థం కూడా ఉంది. మతముల వారలు తమ సమ్మతమైనటువంటి మర్యాదలచే మితమేరు పరుచుకొని బహు గతులను కలహింతురట్టి గతి నీకేమిటికి అని మతాల లక్షణంలో వస్తుంది మనకి. ఇప్పుడు ఈ లక్షణం అయిపోతానే ముందు వస్తుంది రాత్రి వేళ జరిగే దాంట్లో. ఇట్లా తమలో తామే వాదించుకుంటా ఉన్నారు. ఇది మా మతమే గొప్పది అని. అట్లా వారల వలె నీవును వారితో వాదించకుము. వాళ్ళు వాదించినట్లు నీవేం వాదించద్దు. నీది నిజమై నీవు నీ శిష్యునికి చెప్పేటువంటి బోధ నీకు నిజమై, నీ శిష్యునికి నిజమై అది నడుస్తా ఉంటే వారే విని ఏది గొప్పదో వారికే గమనం పడి దీని జోలికి రాగలుగుతారు. నువ్వేం వాళ్ళతో వాదించద్దు. నేను నీకు బోధించిన విధముగా అచల పరిపూర్ణ భావ పద్ధతి ఊహతో ఎరిగి నేను నీకు బోధించిన విధంగా అచల పరిపూర్ణ భావ పద్ధతిని ఎట్లా ఎరిగించినానో నీకు అచల లక్షణంలో అంతా బాగా ఎరిగించాను. దీంట్లో కూడా వచ్చింది కదా పూర్ణబోధ అని. అచల పరిపూర్ణ భావ పద్ధతి ఊహతో ఎరిగి ఆ బయలందు నీకు ఈ జగమునకున్ను మూలము లేదని నమ్మి నీతో సహా ఉన్నటువంటి జగత్తు వీటికన్నిటికీ కూడా మూలము లేదు. నిన్ను నీవు వదిలి ఉండుము అంతే చాలు. నీకు ఈ జగమునకు మూలం లేదని నువ్వు ఎరిగి ఇదే నమ్మి నేను చెప్పినటువంటి విధంగా నీకు బోధించిన విధముగా అచల పరిపూర్ణ భావ పద్ధతి నువ్వు ఊహతో ఎరిగి అంతే. ఆ ఊహ అభావం కావాల. భావము అభావమైతే చాలు, అంతే చాలు. 110. అనుభవ వేదాంతులమని తినరాని పదార్థమెల్ల దుర్జనులను కనబోకుము. తద్బోధను ఎన్నటికీ ఏక విచారా. తద్బోధను వినబోకుము అనే వాక్యమును తిను అనేటువంటి 2 లక్ష్యాలు పోయినాయి చూడు. ఇంకోసారి అనుకో పోయినాయి, అక్షరాలు పోయినాయి. తిను అనే అక్షరము 2 అక్షరాలు బాయా, వినబోకం అనే పదము కూడా బాయా. అది వేదాంతులమని తినరాని పదార్థమెల్ల తిను దుర్జనులను కనబోకుము. తద్బోధను వినబోకుము ఎన్నటికీ వివేక విచార. వినబోకుము ఎన్నటికి వివేక విచార. శిష్య, వివేక విచార
కొందరు మేము అనుభవ వేదాంతులమని చెప్పుచూ, కొంతమంది మేము బాగా అనుభవం ఉన్నటువంటి వేదాంతులమని చెప్పి యజ్ఞములు యాగములు చేయుచు ఆ యజ్ఞముల ఎందుగల సురను పానము చేయుచు, ఆ యజ్ఞముల ఎందుగల ఆ సురను వచ్చేటువంటి వాటిని పానం చేయుచు మాంసమును భక్షణ చేయుచుందురు, మాంసమును భక్షణ చేయుచుందురు. మరికొందరు ఆవు చుట్టూ తిరుగుచు ఆవు మాత్రము త్రాగుదురు, ఆవు మూత్రం. కొంతమంది ఆవు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఆవు మూత్రం త్రాగుతారు. ఇంకొందరు ఆవు పురీషము తినమని చెప్పుదురు, ఆవు పేడ కూడా తినండి అని కొంతమంది చెప్తారు. వీరందరూ ఆత్మే సత్యమని, ఆత్మను ఎరుగుటయే మోక్షమని తలచుచుందురు. వీరు ఎరుకను నమ్మి ఎరుక మార్గమందే ఉందురు. వీళ్ళు ఇట్లాంటి వారు ఎరుకను నమ్మి ఎరుక మార్గమందే ఉంటారు. అలాంటి దుర్జనులను ఎన్నటికీ కనబోకుము, వారి బోధను నువ్వు వినబోకు అని చెప్తా ఉన్నాడు సూచన చేసి. అనుభవ వేదాంతులమని తినరాని పదార్థం వల్ల తిను దుర్జనులన్ కనబోకప్ప అట్లాంటి వాళ్ళను సద్బోధను వినబోకుము, వాళ్ళు చెప్పేటువంటి బోధను వినద్దు. ఇవన్నిటికీ కూడా ఓ వివేక విచారా, ఓ మంచి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి సంపాదకుడు వివేకుడు. సరే, జిహ్వోపస్థ విషయములెవి కలవో వాటి విడువలేని గురువులను ఎవరు చేరి కొలుతురో ఈ వసుధను వారు చెడు ఆ జిహ్వోపస్థ పరిత్యాగి పృథ్వీవ్యాం కిం ప్రయోజనం అనే శ్లోకంలో వాక్యం ఉంది ఒకటి. జిహ్వోపస్థ పరిత్యాగి పృథ్వీవ్యాం కిం ప్రయోజనం, భగవద్గీత వాక్యం ఇది అని ఉన్నది కదా. జిహ్వోపస్థ భ్రాంతులు అంటే తిండి సౌఖ్యము స్త్రీల పరిచర్యలు వదలని యోగులా, అవి వదలని యోగులా, జోగులే. ఆ జోగులకు ఈ యోగులకు సమానమా? ఆ జోగులకు ఈ యోగులకు సమానమా? పేడా బెల్లము సమానమా అనే శంకరాచార్యుల వారికి పీర్ల సరిహద్దుకు సంబంధమా? శంకరాచార్యుల వారికిను పీర్ల సరిహద్దుకు సంబంధమా? ఎందుకు గాడిదకు సమానమా? ఎద్దుకు గాడిదకు సమానమా? తెల్లగా ఉండగానే కొంగకు హంసకు సమానమా? అయితే పంది బురద మెచ్చు గాని పన్నీరు మెచ్చదు. అటువలనే బూటకులు గాని మెచ్చరు. బూటకులు అటువలనే బూటకులను అని మెచ్చరు. వారికి బూటకములతో ఏం పని? బూటకులు కానీ ఈ విద్యను మెచ్చరు. వారికి బూటకములతో ఏం పని? మాటలతో ఏం పని? ఈ బూటక సన్యాసుల వలన ఏం ఫలమనినా, ఈ బూటక సన్యాసుల వలన ఏమి ఫలమనినా వీరికి తగని కోపం. ఈ బూటక సన్యాసుల వల్ల ఏం ఫలమప్ప అని అంటే వాళ్ళకు సన్న కోపం రాదు, వీరికి తగని కోపం, వీరికి తగని కోపం. తిండి సౌఖ్యము స్త్రీ పరిచర్యలు, స్త్రీలతో అవలంబనముగా మాటలాడుట, వీరికి తిండి సౌఖ్యము స్త్రీ పరిచర్యలు, స్త్రీలతో అవలంబనముగా అంటే తమాసాలుగా
ఒక్కొక్క శాస్త్రాలన్నీ మాట్లాడుకుంటా పరమార్థ విమర్శ చక్కగా తెలియకపోవుట. ఇట్టివారికి పరమార్థ విమర్శ చక్కగా తెలియకపోవుట. రుచి పక్వములు బాగుండకపోయినా తగవులాడి లేచిపోవుట. ఆ రుచి పక్వం సరిగా లేకపోతేనా ఆ భార్యతోనూ తల్లితోనూ కానీ కొట్టాడి లేచిపోతూ ఉంటారు. తపస్సు లేకపోవుట. మనస్సు తపస్సులో నిలిపి ఉండకోకుండా ఆ తపస్సు లేకపోవుట. ఎల్లప్పుడూ ఒకరితో వ్యవహారములు ఆడుచుండుట. ఎల్లప్పుడూ ఒకరితో వ్యవహారాలన్నీ ఆడుతూ ఉంటాడు. సత్కాలక్షేపము చేయకపోవుట. సత్కాలక్షేపము లేకుండా ఉంటాడు. శత్రు మిత్ర సమత్వము లేకపోవుట. శత్రువును గాని మిత్రుని గాని సమానంగా చూడు అంటున్నాడు. శత్రు మిత్రు సమత్వం లేకపోవుట. తననే పొగడుకోరుట. తననే పొగడుకోరుట. నేనే గొప్పవాణ్ణి, నేనే మంచివాణ్ణి, నా నడ నుడి గొప్పది అని తనను తాను పొగడుకొనుట. తన ప్రతాపమే చెప్పుకొనుచుండుట. నిత్యము తన యొక్క ప్రతాపమే చెప్పుకుంటా ఉండుట. తానందరినీ భయపెట్టుచుండు ననుట. తానందరినీ భయపెట్టుచుండుట. అట్లా చేసే తప్పు, ఇట్లా చేసే తప్పు, నేను చేసేది కరెక్టు అని భయపెడతా ఉంటాడు. తనకందరూ బద్దులై నుండవలని అనుట. తనకు అందరూ కూడా నాకే బద్దులై ఉండల్లా అనేటువంటి అభిలాష. సుఖముల కోరుట. ఈ విధమైనటువంటి విషయ వాంఛలతో ప్రవర్తించు సన్యాసుల చేరరాదు. ఈ విధమైనటువంటి విషయవాంఛలతో ప్రవర్తించేటువంటి సన్యాసుల దగ్గరికి చేరద్దు. ఇటువంటి గురువులను ఎవ్వరూ చేరి కొలుతురో, ఇటువంటి గురువులను ఎవరైతే చేరి కొలుస్తారో వారు ఈ భువి యందు చెడుదురు. ఈ భూమి పైన అటువంటి గురువులను చేరితే, సన్యాస గురువులను చేరితే ఈ విధమైనటువంటి విషయాలు ఉంటాయి లోపలన్నీ. వారు ఈ భువి యందు చెడుదురు. ఇది నిజము. దీక్షితీయము స్వప్న దృష్టాంత ప్రకరణలో ఉంది ఈ విషయం కూడా. అక్కడ తొంగి చూడండి అంటున్నాడు. మరి ఈడ వచ్చిండే దాంట్లో ఎవరో బయట ఉండే వాళ్ళు దీన్ని అనుకూలంగా చెప్పారు. జిహ్వోపస్థ విషయంలో గల వాటిని విడవలేని గురువులను ఎవరు చేరి కొలుతురో ఈ వసుధను వారు తెలుసు. నిజము జుమి ఇప్పుడు పద్యం ఇదంతా. మరి కింద శ్లోకంలో జిహ్వోపస్థ పరిత్యాగి పృథివీ వ్యాప్తం ప్రయోజనం అంటాడు. మరి ఎట్లా తీసుకొచ్చేదే కనిపించుకుండేదే. కిందిదైతే కింద శ్లోకంలో అయితే న్యాలిక రుచి ఉపస్థ రుచి విడవాలంటున్నాడు. జిహ్వోపస్థ విషయము పైన విషయములు విడమంటున్నాడు. శబ్దాస్పర్శ రూప రస గంధం అనేటువంటి విషయాలు జిహ్వోపస్థ విషయములు ఎవి గలవో, ఈ జిహ్వోపస్థకు ఏవైతే విషయములు ఉన్నాయో వాటిని విడవాలంటున్నాడు. న్యాలిక రుచిని ఉపస్థ రుచిని ఇక్కడ విడవమంటున్నాడు. అది మనసుతో విడవమంటున్నాడు ఈయన. జిహ్వోపస్థ పరిత్యాగి అంటే నాలుక రుచి. నాలుక రుచి వచ్చేది దీనికి కందపద్యములు, మన కందపద్యంలో విషయము. ఏంపై ఎవరైనా వివరిస్తారా? కొత్త విషయము ఏవి గలవో, ఈ విషయాలు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో, స్పర్శ రూప రస గంధం, ఈయన చెప్పింది లెక్కలే మనకు. విడవలేని గురువులను, ఆ విషయ వాసనలు ఎవరైతే ఇంతవరకు ఇంతకు ముందు ఒక కందపద్యంలో వచ్చింది ఇదంతా విషయ వాసనల గురించి.
ఆ విషయం జిహ్వోపస్థ పరిత్యాగి. అది శ్లోకం చెప్పుకోవా? ఆ, జిహ్వోపస్థ పరిత్యాగి పృథివీ ఆ, రుచే తెలియనోడు దానికి చెప్తా. రుచే తెలియనోడు బ్రాహ్మణ ఎట్లా తెలుసుకుంటాడని. అవును, బోధ ఎట్లా అది తెలుస్తుంది? రుచే మళ్ళా తెలియదు. వేమన పద్యాల్లో ఓ చోట వివాదం కూడా, అది జిహ్వలంపటంబు జీవనంబు జిహ్వ కుక్షులకు తెలియనామోక్షంబు విశ్వదాభిరాముడు వేమనే అని చెప్పి. ఆ, ఇవి అప్పుడు నీవు సంసారంలో ఉండు గాని సంసారం నీలో లేకుండా బతుకు. ఇది ఆడ జిహ్వోపస్థ విషయం లేవు గలం. అది ఆడ జిహ్వోపస్థ పరిత్యాగి అనేది నీకు రుచే తెలియనప్పుడు బోధ నీకు ఎట్లా ఎవరికి తెలుస్తుంది? రుచి తెలియనోనికి బోధే తెలియదు. ఏమి అప్పటికేమి వానికి జడుడు అన్నమాట. జడునికి బోధే తెలియదు. అవి పరిపూర్ణ వానికి జడునికి అది రుచి తెలియదు, ఏమి తెలియదు. అవి తెలియచ్చు కానీ నువ్వు దాని మీద భ్రమించుకుంటా అవే ప్రధానమని దానిని పట్టుకొని పాకులాడకూడదు. తెలియాల్సిందే, తెలియకుంటే వదలలేవు. కరెక్ట్. జిహ్వ రుచి ఉపస్థ రుచి పరిత్యాగం చేసిన వారికి అవి రెండు నువ్వు తెలిసి వదలాలి కానీ తెలియకనే ఉంటే నీకేమి లేదు. సరేలే మళ్ళా ఇప్పుడే మాట్లాడండి అయిపోని. పాషండమతము వారల వేషంబుల చూచి శిష్య వితతి భ్రమించున్ ఈషత్తి బోరుగట దూషింతురు విన్నా కన్నా దుర్భాషణలను. శిష్య, పాషాండ మతమనగా శిలను గాని కొయ్యను గాని ఇత్తడి గాని వెండిని గాని పంచలోహములను గాని తన ఇష్టదేవతా స్వరూపముగా మలచి. రాత్రి చెప్పుకున్నాం ఈ విషయాన్ని. పాషాండ మతమనగా రాయిని గాని, కొయ్య అంటే కట్టిని గాని, ఇత్తడి గాని, వెండితో గాని, పంచలోహములను గాని 5 వాటిలో పెట్టి బంగారు, వెండి, ఇత్తడి, కంచు, ఇట్లా ఆయా రాగి, ఇవి 5 అన్నీ కలిపి చేసేటువంటి లోహము కానీ తన ఇష్టదేవతా స్వరూపముగా మలచి, వారికి ఏదైతే ఇష్టదేవత ఉందో ఆ ఇష్టదేవత రూపంగా మలచి ఆ స్వరూపమునే దేవతగా భావించుచు పూజ చేయుదురు. ఆ స్వరూపమునే దేవతగా భావిస్తూ పూజ చేస్తారు. దీనినే విగ్రహారాధన అని అందురు. దీనినే విగ్రహారాధన అని అంటారు. ఈ మతముల వారు తమ ఇష్టదైవము ప్రతిమముగా ఉన్న తీర్థములకు పోయి, ఈ మతముల వారంతా కూడా తమ ఇష్టదైవం యొక్క ప్రతిమములు ఉన్న చోటకు తీర్థములకు పోయి అచ్చటనున్న నదుల యందును తీర్థయాత్రలు పోయి వారికి ఎవరైతే ఇష్టదైవం ఉంటాడో కులదైవం ఉంటాడో ఆ కులదైవం స్థానానికి పోయి ప్రతిమము ఉన్నటువంటి స్థానానికి పోయి తీర్థములకు పోయి అచ్చటనున్న నదుల యందును సముద్రముల యందును స్నానము చేసి ఆ దేవతలకు తగిన వేషములు ధరింతురు. ఆడ స్నానం చేసి ఆ దేవతలకు తగినటువంటి వేషములు వేసుకుంటారు. ఆ దేవత ఎట్టయితే ఆ వేషం వేసుకున్నాడో, నిలువునామాలు పెట్టుకునే స్వామి నిలువునామాలు, వీళ్ళు కూడా నిలువునామాలు ధరిస్తారు. అడ్డనామాలు పెట్టుకునే స్వామి దగ్గరికి పోయి వీళ్ళు కూడా అడ్డనామాలు ధరిస్తారు. అట్లా కొందరు శంఖ చక్ర ముద్రలు శరీరంపై ముద్రించుకుంటారు. కొంతమంది ఈ భుజాలకు, ఈ శరీరానికి, ఆ పొట్టకు కొంతమంది శంకు చక్రము ముద్రలు కూడా శరీరంపై ముద్రించుకుంటారు. కొందరు మెడలో లింగం కట్టుకుంటారు. కొందరు ముఖమున నామములు పెట్టుకుంటారు. కొందరు కాషాయ లేక నలుపు లేక తెలుపు మొదలగు గల వస్త్రములు ధరిస్తారు.
ఆ రాఘవేంద్ర స్వామి దగ్గరికి పోతే రాఘవేంద్ర స్వామి ఎప్పుడు ఉత్తపైన ఉండేవాడని ఆడ ఉత్తపైనే దర్శనానికి పోవాలని అంటారు. అంగి దుస్తులు ఇప్పేసి డ్రాయర్ మాత్రం పెట్టుకుని స్నానం చేసి, ఆ స్నానం చేసిన రీతిగా ఎట్లయితే ఉండావో శరీరంతో, ఆ శరీరంతో అట్లే దర్శనం చేసుకోవాలి. ఇట్లా ఓ చోట ఒకటి. ఆ ఎరితాత దగ్గరికి పోతే చింతొక్కుతో అన్నం పెడతారు. చింతొక్కే ప్రసాదం. ఆయన ఎప్పుడు చింతకాయ తొక్కుతో తింటా అన్నాడు. ఈ చింతొక్కే తినండి మీరు అని చింతకాయ తొక్కు పెడతారు. అట్లా ఏది ఆయన ధరించినాడో, ఏదైతే ఆయన చేశాడో అవన్నీ చేయాలని చూస్తారు. కొందరు కాషాయ లేక నలుపు లేక తెలుపు మొదలుగా గల వస్త్రములు ధరింతురు. మరికొందరు తలనీలములు భగవంతునకు సమర్పించుకొందురు. ఇంకా కొంతమంది పోయి ఎంటుకలు ఇచ్చొస్తారు, తలకాయ గుండు కొక్కుచ్చుకొని వస్తారు. ఇంకొందరు యజ్ఞయాగములు, ఇంకా కొందరు యజ్ఞాలు చేపిస్తారు, యాగాలు చేపిస్తారు, హోమాలు చేపిస్తారు, అభిషేకాలు చేపిస్తారు, గణపతి హోమములు మొదలగుగా క్రతువులు చేస్తారు. ఈ విధముగా వారి వారి మతములకు సమ్మతమైనట్లుగా వేష భాషలు ధరిస్తూ ఉంటారు అచ్చోటికి పోయి. అయితే శ్రీ వివేకానంద స్వాముల వారు దీనినే ప్రతికోపాసన అని అన్నారు. ప్రతికోపాసన, ప్రతిమను ఉపాసన చేసేటువంటి వారు అన్నారు. ఈ ప్రతికోపాసన మనస్సు ఏకాగ్రత చేయుటకు ఉపయోగపడును గాని, ఈ ప్రతికోపాసన, ఈ ఉపాసన మనస్సు ఏకం చేయడానికి, ఏకాగ్రత చింతన చేసేటువంటి దానికి ఉపయోగపడుతుంది కానీ ఆ శిలనే భగవంతుడు అని అనుకోరాదని, ఆ శిలనే భగవంతుడని అనుకోరాదని కూడా హెచ్చరించి ఉన్నారు. అందుకే ఆయన ఆ వాక్యం చెప్పాడని. ప్రతికోపాసన, నువ్వు ఉపాసన చేయవలసినటువంటిది నీ అందే ఉంది. నీ అందే ఉన్నదాన్ని నీవు ఉపాసన చేయి. పోయి ఆ శిలనే భగవంతుడని అనుకోవద్దు అని. ఈ పాషాండ మతముల వారి వేష భాషలు చూసి, ఈ పాషాండ మతముల వారి వారి యొక్క భాషలు చూసి శిష్యకోటి భ్రమ చెందుదురు. ఈ శిష్యకోటి భ్రమ చెంది ఇక్కడ ఒకసారి బస్సు ఎక్కుతారు. ఇక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి బస్సు ఎక్కాలంట. ఇక్కడ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి బస్సు ఎక్కాల. ఫస్ట్ ఏమో కాశీకి పోవాల, కాశీకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రామేశ్వరం పోవాలంట, ఈ నీళ్ళు ఆడగలపాలంట. రామేశ్వరం పోయినాక మళ్ళా కాశీకి పోవాలంట, ఆ నీళ్ళు తీసుకొని జీడ కలపాలంట. ఇట్లా ఎన్నిసార్లు తిరిగేది? 3 సార్లు తిరిగితే మోక్షం వస్తుందంట, ఆ పక్కకు ఈ పక్కకు. ఈ విధంగా ఈ బస్సులు ఎక్కేది దిగేది. ఇట్లా ఈ పాషాండ మతముల వారి వేష భాషలు చూచి శిష్యకోటి భ్రమ చెందుదురు. అయితే ఏ భ్రాంతి లేని భ్రాంతి రహితము చేసేటువంటి ఈ గణగురు బోధను, నీకు ఏ భ్రాంతి లేని భ్రాంతి రహితం చేసేటువంటి ఈ గణగురు బోధను పాషాండ మతముల వారు వారి శిష్య బృందము ఎరుగరు. పాషాండ మతముల వారు వారి శిష్య బృందము కూడా ఎరుగరు. వారు ఈ పరిపూర్ణ బోధన విన్నను కన్నను. వారు ఈ పరిపూర్ణ బోధన విన్నా కన్నా దీనందుండే మర్మం ఎరుగక. ఈ వంతన ఉదయం గంట సాయంత్రం గంట ఎల్తి లేకోకుండా బోధిస్తానే ఉన్నాం. కానీ దీనందుండేటువంటి ఆ మర్మం ఎరుగక దుర్భాషలచే ఈ బోధను దూషిస్తా ఉంటారు. దుర్భాషలచే ఈ బోధను దూషించెదరు. ఎవరు? పాషాండ మతం వారు. తర్వాత 113 చదవల్ల 6 అయింది, కాలం జరిపోయింది. అదే 6 అయింది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి. దివాకరన్ వెంకటేశ ప్రేమని చెప్పండి.
చెప్పు. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జీతగాదని జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార బిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.